స్టాండర్డ్గా 100-120 ఇయర్స్ వరకు బ్రతకడం. అప్పుడు ఫుడ్ ఎలా ఉండేది దాని ప్రకారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. మన ఫుడ్లో చేంజ్ వచ్చింది. మనకు ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం, పొల్యూషన్ వల్ల మనము భూమిని అంటుకొని ఉండడం మానేస్తున్నాం. మనం ఇంట్లో బండలు వేసుకుంటున్నాం, షూస్ వేసుకొని చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం. అందువల్ల మనకు భూమి నుండి వచ్చే మ్యాగ్నెటిక్ పవర్ మనకు రావట్లేదు. ఇది ఏమి ప్రోడక్ట్ అనేది ఒక మందు కాదు, మెడిసిన్ కాదు, న్యాచురల్ ప్రోడక్ట్. మనము మన తాతలు ఉన్నప్పుడు వ్యవసాయం చేసినప్పుడు చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఎంత ఫలితం ఉంటుందో అదే ఫలితం ఈ ఒక ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మనకు వస్తుంది. అదేంటంటే ఈ ప్రోడక్ట్ అనేది మన భూమి నుండి ఒక 1000 అడుగుల లోపలికి తవ్వి అందులో నుండి తీసిన ఒక మ్యాగ్నెటిక్ ఒక అదేంటి మెటల్తో మ్యాగ్నెట్స్ తయారు చేస్తారు. వెనీడియం అనే మ్యాగ్నెట్ని తయారు చేసి ఆ మ్యాగ్నెట్స్తోనే బెడ్షీట్, పిల్లో కవరు, రిస్ట్ బ్యాండు, ఇది నెక్ బ్యాండు, ఇంకొకటి వాటర్ ప్యాడ్, ఇవి తయారు చేస్తున్నారు. ఇవి కాక ఇంకా కొత్త ప్రోడక్ట్స్ కూడా వచ్చాయి. అవి ప్రతి ఒక్కటి మ్యాగ్నెటికే. దీంట్లో ఏది కానీ మనము బాడీలోకి ఇంజెక్ట్ చేయడము అనేది ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రిస్ట్ బ్యాండ్ అనేది ప్రతి ఒక్కటి అన్నింటికి పనిచేస్తుంది. ఈవెన్ మనకు థైరాయిడ్ నుండి మొదలుకుంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వరకు, హార్ట్లో కొలెస్ట్రాల్, మనకు కంటి చూపు మెరుగుపడడానికి కూడా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఏంటంటే ఇందులో ఉండే బెడ్షీట్ అనేది మనము డైలీ నైట్ కానీ మనం రెస్ట్ తీసుకున్న ఎప్పుడు కానీ వేసుకొని పడుకోవడం వల్ల ఫస్ట్ దీని బెనిఫిట్ ఏంటంటే చెప్తాను. మనకు ఈ బాడీలో 75% అనేది వాటరే ఉంటుంది. ఆ వాటర్తో మనకు ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్. మనకు ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటంటే ఈ బ్లడ్ అనేది మనకు ఆక్సిజన్ పంపు చేయడం వల్లనే మనకు బాడీ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. మనకి ఆక్సిజన్ అనేది సరిగా బాడీ పార్ట్స్కి అందకపోవడం వల్లనే రకరకాల పెయిన్స్, రకరకాల డిజార్డర్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా అవ్వకపోవడానికి. ఇవి ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుపరుస్తుంది. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం, చాలా బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ మనము నెక్స్ట్ ఇంకోటి మొత్తం సపరేట్గా కంప్లీట్గా నేను వీడియో తీస్తాను. అంటే ఇది మన డిజిటల్ మహిళలో పెట్టాను, సో కంప్లీట్గా చేస్తాను. అందరికీ ఆల్రెడీ అర్థమైపోయింది. ప్లీజ్. అందరికీ నమస్కారము. నా పేరు మాధవి. నేను డిజిటల్ మహిళలో ఇంకా నేను జాయిన్ అవ్వలేదు, ఈరోజు జాయిన్ అవుతాను. నేను చేసేది ఏంటి అంటే సోషల్ సర్వీస్. మాది ఎన్జిఓ ఉంది, మా జనని ఉమెన్ సోషల్ సర్వీస్ సొసైటీ. మేడం అసలు మీరు ఫస్ట్ 2 హ్యాండ్స్లో పట్టుకున్న బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఏంటి అసలు చాలా బాగుంది. బీడ్ జ్యువెలరీ అంటే మేము ట్రైనింగ్ ఇస్తాము. ఎవరైనా మీరు స్టూడెంట్స్ ఉన్నారు మేడం మా దగ్గర అని అంటే మేము వచ్చి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బీడ్ జ్యువెలరీ ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు, ఇంట్లో కూర్చొని కూడా మనీ సేవ్ చేసుకోవచ్చు బీడ్ జ్యువెలరీ వల్ల. దీనివల్ల కూడా డబ్బులు సేవ్ అవుతాయా అనేది మేము మ్యాజిక్ లాగా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి జూట్ అనేది ఇప్పుడు మనకు బయటికి వెళ్తే ప్రతి ఒక్కరి చేతిలో జూట్ బ్యాగ్ ఉంటుంది, కవరు వాడొద్దు అనేసి. కాబట్టి జూట్ బ్యాగ్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డిజిటల్ మహిళలో జూట్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా బాగున్నాయి మేడం మీ ప్రొడక్ట్స్. అసలు హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది. పిల్లలు మీరు ట్రైనింగ్ ఇవ్వడం ఎలా, బీడ్ జ్యువెలర్తోనే ట్రైనింగ్ ఎన్ని రకాలనే మీరు అడుగుతారు కదా. ఇది నడుం బెల్ట్. వావ్, చాలా బాగుంది. అంటే ఇంట్లో కూర్చొని కూడా మనం ఏదైనా చేయగలుగుతాం. కీ చైన్ 10 రూపీస్ కీ చైన్ అంటే మనమే చేసుకునేది, మనము పిల్లలు ఉపాధి ఇవ్వడం. ఇది మనం ఇప్పుడు కొప్పు రెడీ చేసుకుంటాం కదా, దానికి పువ్వులు లేకుండా పెట్టుకోవడం యూ పిన్స్తోని. అలా ప్రతిదీ ఇగో ఇట్లా బ్రాస్లెట్స్, ప్రతిదీ హ్యాంగింగ్స్. ఇవి 20 రూపీస్కి హ్యాంగింగ్స్ వస్తాయని మనము ఇలా రెడీ చేసుకోవచ్చు మనమే అని. ఓ చాలా బాగున్నాయి మేడం అసలు అలా మీ ప్రొడక్ట్స్. 20 రూపీస్ మాత్రమే మనము సేలింగ్ చేయొచ్చు.
అసలు మేడం ఇంకొకటి చెప్పడం మర్చిపోయారు, ఆ రెడ్ కలర్ బ్యాగ్ అయితే చాలా బాగుంది, కానీ అది తయారు చేసి 5 years అవుతుందంట. 5 years అవుతుందంట అది. ఫస్ట్ ట్రైనింగ్లో నేను రెడీ చేసినాను. ఇది ఇప్పుడు నేను ఇలా మా ఓసిటీలో ప్రోగ్రామ్స్ ఏ ఫంక్షన్ జరిగినా ఇలా వేసుకొని వెళ్తాను. ఎలాగానే ఎంత స్టైలిష్గా ఉంది. మాకు ఇది కావాలి మేడం, మేము తీసేసుకుంటామని అలా బాగా అందరికీ చేసి రెడీ చేసి ఇచ్చిన బ్యాగ్స్ ఎన్నో ఉన్నాయి. బ్యాగ్స్ కానీ హ్యాంగింగ్ ఇటువంటి బ్యాగ్స్ ఇప్పుడు మన డిజిటల్ మహిళలో అందరికీ సెల్లింగ్లో ఉంటాయి. షూర్ అండి, తప్పకుండా మేము అందరం తీసుకుంటాం. చేయడానికి రెడీ, న్యూ ప్రోడక్ట్ ఏది అడిగినా చేయడానికి రెడీ. ఇలా ఇప్పుడు జూట్ బ్యాగ్స్ అంటే పౌచ్ బ్యాగ్స్ అన్నీ ప్రతిదీ మీరు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదండి, అట్లా మనము చిన్న బ్యాగ్స్ ఇంత బ్యాగ్స్ కూడా రెడీ చేసి ఇవ్వడానికి మేము రెడీలో ఉన్నాం మేడం. ఏదైనా నేమ్ కానీ డిజైన్ కానీ ఇస్తే మీరు ప్రింట్ చేసి ఇవ్వగలుగుతారా? ఇది ఫోన్ పౌచ్. థ్యాంక్ యూ అందరికి. ఓకే మేడం, చాలా బాగున్నాయి మేడం. మీరు అట్లా కాదు అనుకుంటే క్లాత్ వైజ్ లో కూడా చిన్న చిన్న పర్సెస్, వావ్ చాలా బాగున్నాయి. ఇంకా వెరైటీస్ ఏం చూసినా మేము చేయడానికి రెడీ. ఎలా అయితే జూట్ బ్యాగ్ కావాలి, ఎలా అయితే జ్యువెలరీ కావాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యే విధంగా మనం ఆ జ్యువెలరీ కానీ జూట్ బ్యాగ్స్ కానీ రెడీ చేసి సెల్లింగ్లో పెట్టాం. తను ఇప్పుడు ఫ్రూట్ ప్రోడక్ట్ చేస్తుంది, తను మాట్లాడుతుంది. నాది బీట్రూట్ జామ్ అండి, ప్లస్ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ, స్నాక్స్, ఫ్లోర్స్ అన్నీ, మిల్లెట్ ఫ్లోర్స్, స్ప్రౌట్ ఫ్లోర్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరికైనా ఆర్డర్ ఉంటే చెప్పండి. బీట్రూట్ జామ్ అంటే చాలా కొత్తగా ఇన్నోవేషన్ చేశారు మీరు. అన్ని ఫ్లేవర్స్ చేస్తారంట, మీకు ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్. దాన్ని మిగిల్చారు, బయటికి కూడా తీసుకురానివ్వరు. చేసిస్తారు, మనం ఆర్డర్ ఇస్తే. నేను దానికి ఓన్లీ బీట్రూట్ జామ్ అనే కాదు, మీకు ఎటువంటి ఫ్లేవర్ కావాలన్నా ఏం చేయాలండి అంటే మన పిల్లలు తిననివి చెప్పాలి, అప్పుడు ఏంటంటే టేస్టీగా తింటారు. కొంతమంది పిల్లలు లైక్ చేయరు. అదే అవును, స్ట్రాబెర్రీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీ జామ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే అవి మనము కొంచెం సోర్గా ఉంటాయి, టేస్టీగా ఉండవు పిల్లలకి. జామ్ లో ఏం వాడతారు? షుగర్. మనము కావాలి అనుకుంటే ఏంటి ఖర్జూరా వాడతాము, బెల్లం అంతే. డేట్స్ కూడా మనము భద్రాచలం దగ్గర మనకి ఫామ్ ఉంది, అక్కడ నుంచి తీసుకొస్తాము. అక్కడ నుంచే తీసుకొస్తాము. సో మనకి ఇవన్నీ లైన్ డేట్స్ ఇవన్నీ వాడినా పెద్ద యూజ్ ఉండదు. అవును. సో మనకు అక్కడ ఫామ్ నుంచి ఒక్కటేసారి నేను విజయవాడ అటు వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకొచ్చాను కేజీ డేట్స్. నాకు ఇప్పటి వరకే వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తిరుపతి అని ప్లాన్ వేశాను, మళ్ళీ 2 kgs 3 kgs తెచ్చుకుంటాను, మళ్ళీ నాకు పని చేస్తాయి. సో మీరు కూడా ఏమన్నా కావాలనుకుంటే డేట్స్తో కావాలనుకుంటే నాకు చెప్తే నేను అక్కడ నుంచి ఫోన్ చేస్తే నాకు ఆర్డర్ వచ్చేస్తుంది. ఓకే మేడం, షూర్ తప్పకుండా. అవును. సో ఇంతకుముందు మనకి ఫస్ట్ జ్యోతి గారు జ్యోతి ప్రజ్వలతో స్టార్ట్ చేశారు కదా, ఆ ప్రోడక్ట్ అండి ఇది. వండర్ఫుల్ ప్రోడక్ట్ మేడం, చాలా బాగున్నాయి. అందరికీ ఇంత దూరం ప్రయాణం చేసి ప్రతి ఒక్కరు వచ్చినందుకు పేరున అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మేము కొంచెం కష్టపడుతున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి. అందరూ కలిసి చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి ఫస్ట్. కానీ సెకండ్ మీట్ నుంచి మాత్రం ఇది ఉండద్దు. ఇంకొక స్టెప్ చేద్దాం అనుకుంటున్నాము. కమ్యూనిటీలో అందరూ జాయిన్ అవ్వండి. అందరూ మీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీ నిష ఏముందో ప్రతి ఒక్కరు పెట్టండి. మేము కొంచెం హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు చాలా సఫర్ అయ్యాము. కల్పన నేను ఇద్దరము మేడం వాళ్ళు రమ్మంటే వెళ్ళాము. అప్పుడు అసలు వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేస్తామన్నారు, ప్రొవైడ్ చేయలేదు. మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చే ముందు బస్సులో చాలా జర్నీ, నైట్ 12 అయింది మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి.
చాలా సఫర్ అయ్యాము. మీ సంఘం కోసం కష్టపడుతున్నాం, మా కోసం కాదు, మా అందరి కోసం కష్టపడుతున్నాం. మేము మేడం వాళ్ళు రమ్మన్నారు, మేము వెళ్ళాము. అక్కడ వాళ్ళు రూమ్ ప్రొవైడ్ చేయలేదు, బస్సులు దొరకలేదు, చాలా ప్రాబ్లం అయింది. మాకు కొంచెం అర్థం చేసి అయితే ఒకటి మేడం, నేను హామీ ఇస్తున్నా, ఎందుకంటే మేము ఆల్రెడీ ప్రోగ్రామ్స్కి వెళ్తాం కదా, కాబట్టి ఏంటంటే ఈసారి నుంచి ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు అకామిడేషన్ గురించి అయితే నో ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళినా, ఎందుకంటే మేమంతా ముందు ప్లానింగ్తో వెళ్తాము. సో మీకు ఎక్కడికి వెళ్ళినా కానీ అకామిడేషన్ పర్పస్ కానీ మీకు ఏ విధంగా లోటు అనేది ఉండదు. అందరం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ ఫైన్ ద్వారా మనం బయటికి ఎక్కడికన్నా అవి యూజ్ అవుతాయి, పర్సనల్గా యూజ్ అవుతాం అనేసి ఫైన్ పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి. 100 రూపీస్ ఫైన్ కంపల్సరీ. కంపల్సరీ లేట్ ఫైన్ కూడా నెక్స్ట్ టైం నుంచి లేట్ ఫైన్ కూడా ఉంటుందండి. ఎందుకంటే మన ముందు బయలుదేరాలి. టైం ఇస్తున్నాం కదా, లేట్ అయినా అది అవును అట్లనే పెట్టుకుందాం. నెక్స్ట్ టైం నుంచి అట్లనే పెట్టుకుందాం. మనకి ఫస్ట్ కాబట్టి. ఓకే మేడం, ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయా? ఎవరైనా చూపించే వాళ్ళు ప్రొడక్ట్స్? మీది ప్రొడక్ట్ ఉంది, వీడియో తీసాను, పెడతాను. ఇప్పుడు నేను ఆ వీడియో పోస్ట్ ఇందులో యాడ్ చేస్తాను. నేను తీసాను వీడియో, ఆ వీడియో ఇందులో పోస్ట్ చేస్తాను. నేను ఎడిట్ చేసేసి. ఓకే బాయ్ మేడం. మీ ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. ఇప్పుడు మన ఫర్జానా మేడం తన ప్రోడక్ట్స్ గురించి చెప్తారంట. అందరికి బాయ్ అండి. ఓకే అండి, ప్లీజ్ అట్లండి, వినండి అందరూ. ఫర్జానా మేడం తన ప్రోడక్ట్స్ గురించి చెప్తారంట ఒకసారి. డిజిటల్ మహిళ అందరికీ నేను వచ్చేసి ఆర్గానిక్ మిల్లెట్స్ అండ్ ఇప్పుడు మన పిల్లలకి మైదా కాకుండా వాళ్ళు హెల్త్ బేస్ చేసుకొని మిల్లెట్స్ది జొన్నది పాస్తా మకరోని అండ్ మనకి అన్ని కిచిడి పౌడర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. చాలా మల్టీ మిల్లెట్స్ పిల్లలకి రాగి సేమియా, జొన్న సేమియా, మల్టీ లడ్డు, మల్టీ మిల్లెట్స్, బిస్కెట్స్, స్నాక్స్, అన్ని రకాల ఎనర్జీ బారు, చాకోబార్ టైప్ ఎనర్జీ బార్ వస్తుంది. ఫ్లెక్సీ తీసుకొని మిల్లెట్స్తోనే ఎనర్జీ బార్ వస్తుంది. అయ్యో మాధవి గారు వెళ్ళిపోయారా? ఈ రకాల ప్రొడక్ట్స్ నా దగ్గర చాలా వరకు ఉన్నాయి మేడం. హెల్త్ ప్రొడక్ట్స్ అండ్ మళ్ళీ అన్ని రకాల సిస్టమ్స్ కూడా వస్తున్నాయి. ఓకే మేడం.